గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఆర్డిఎస్ మైస్కిల్ క్రియేట్ చేసిన దాన్ని ఈసీటీ ఇన్స్టెన్స్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. దట్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను, న్యూ సర్వర్ అని. ఓకేనా? దానికంటే ముందు మనకు ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. ఇది ఇన్స్టెన్స్ 3 అనేది రైటర్ ఇన్స్టెన్స్. దీనికి మనం కనెక్ట్ అవుతాం త్రూ ఈసీటీ ఇన్స్టెన్స్. ఎలా కనెక్ట్ అవ్వాలి? సో దానికోసం ఫస్ట్ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, ఈ డేటాబేస్ ఎక్కడ క్రియేట్ చేసామో, ఏ విపిసిలో క్రియేట్ చేసామో అదే విపిసిలోనే మనకు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్, నేను ఈ మన డిఫాల్ట్ విపిసి క్రియేట్ చేసాం కదా, అదే విపిసిలోనే మనకు ఈ యొక్క ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే 940, ఇక్కడ చూసినట్టయితే 940. ఓకేనా? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు డిఫరెంట్ విపిసిలో క్రియేట్ చేసినా కనెక్ట్ అవుతావు, కానీ ఏంటంటే అక్కడ మనం కనెక్టివిటీ అనేది సెట్ చేసి ఉండాలి. విపిసి పీరింగ్ కానీ లేకపోతే టీజీడబ్ల్యూ ట్రాన్సిట్ గేట్వే కానీ ఎనేబుల్ చేసి పోర్ట్ నెంబర్ 3306 ఎనేబుల్ చేసుకుంటే కానీ కనెక్ట్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెక్రేడ్ గ్రూప్ మురళీ ఉంది కదా, దీనికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇన్బౌండ్ రూల్స్ లో నేను ఓన్లీ 22 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేశాను. సో మనము మైస్కిల్ కనెక్ట్ అవ్వాలంటే 3306 గుడికి ఎనేబుల్ చేయాలి. సో దానికోసం ఇది మైస్కిల్ అని టైప్ చేయి, అరోరా అని ఇచ్చే. ఇక్కడ ఏంటంటే 0.0 ఇస్తున్నా. బేసిక్ గా రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, 0.0 ఇవ్వకూడదు, స్పెసిఫిక్ రేంజ్ మాత్రమే ఇవ్వాలి. లేదంటే మనకు 172.31.0 అంటే ఇదేంటి, మన విపిసి రేంజ్, విపిసి లోపలనే కదా మనకు ప్రైవేట్ ఐపీస్ వచ్చేది ఒక సర్వర్ ఏదైనా క్రియేట్ చేసినా, కాబట్టి ఈ రేంజ్ ఇస్తున్నా ఇక్కడ 3306. ఇప్పుడు సేవ్ రూల్స్ అని క్లిక్ చేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను సర్వర్ కు ఈ ఈసీటీ ఇన్స్టెన్స్ కి నేను కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మైస్కిల్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మైస్కిల్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అనేది చేయాలి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ అప్డేట్ చేద్దాం, ప్యాకేజెస్ ని మనము ఇన్స్టెన్స్ లో అప్డేట్ చేద్దాం. అప్డేట్ అనేది కదా, దీన్ని అప్డేట్ చేయి. అప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ వర్షన్స్ ఏమైనా అప్డేట్ అయిపోతాయి. ఈ కమాండ్ రన్ చేయాలంటే మ్యాండేటరీ అంటే కాదు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, sudo yum install -y MariaDB -server అనే కమాండ్ యూజ్ చేస్తే మైస్కిల్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది మన సర్వర్ లో. అలానే సిస్టమ్ డి సర్వీస్ కూడా క్రియేట్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ sudo అవసరం లేదు, ఎందుకంటే నేను రూట్ లో ఉన్నా కాబట్టి మనకు sudo అవసరమే ఉండదు. ఓకేనా? బట్ స్టిల్ మనం ఇస్తున్నాం. సో ఇక్కడికి వచ్చి MariaDB yum install -y అంటే sm ఆప్షన్ అడగదు, MariaDB. ఓకే, ఎంటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాలింగ్ అనేది అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే MariaDB అనేది ఇన్స్టాల్ అయిపోయింది. అయిన తర్వాత ఏం చేయాలి మనము, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ ఎందుకు చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు సర్వర్ని రీబూట్ చేసినా ఆటోమేటిక్ గా అప్ అండ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఎనేబుల్ చేస్తాం. ఓకేనా? తెలుసు కదా, systemctl enable MariaDB. ఓకే, ఎనేబుల్ అయింది. చూడండి, ఒక షార్ట్ కట్ లింక్ కి సింబాలిక్ లింక్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఏం చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు systemctl status MariaDB అని టైప్ చేయి. ఇక్కడ చూసినట్టయితే ఇన్యాక్టివ్ ఉంది, అంటే స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇన్స్టాల్ చేశాను కానీ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్ అని గుర్తాను. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ అని క్లిక్ చేశాను అనుకోని ఏమవుతుంది, MariaDB అని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను స్టేటస్, systemctl status MariaDB అని. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే MariaDB సర్వర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తే అంటే MariaDB అన్న మైస్కిల్ రెండో ఒకటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ MariaDB ఏంటి, మైస్కిల్ ఇన్స్టాల్ చేయాలన్నావు కదా అని, రెండో ఒకటే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ సర్వర్ కి ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. సో దానికోసం ఏంటి, మనకి కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే mysql -h అంటే హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ మనం ఏమి ఇవ్వాలి, ఇక్కడ హోస్ట్ నేమ్ మనం ఏమి ఇవ్వాలి, ఇది ఉంది కదా ఎండ్ పాయింట్, ఈ ఎండ్ పాయింట్ ఇవ్వాలి. ఓకేనా? ఎండ్ పాయింట్ ఇస్తున్నాం ఇక్కడ. తర్వాత -u, తర్వాత మనం మాస్టర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ -p ఇచ్చి పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నట్టే ఈ కమాండ్ రన్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి, mysql -h అని ఇచ్చి ఆ ఎండ్ పాయింట్ ఇస్తాము. తర్వాత -u ఇస్తున్నాం, అడ్మిన్ -p ఇచ్చి పాస్వర్డ్ ఇస్తున్నాం. పాస్వర్డ్ ఇక్కడ డైరెక్ట్ గా ఎంటర్ చేయకూడదు, ఎంటర్ కొడితే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాస్వర్డ్ మనం సెట్ చేసాం కదా మాస్టర్ది, ఆ మాస్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే మాస్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మనకు
కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే సెక్యూరిటీ గ్రూప్ ప్రాబ్లం. అది ఎక్కడ సెక్యూరిటీ గ్రూప్ ప్రాబ్లం మీరు అడగచ్చు. ఇక మనకి ఈసీటీ లెవెల్లో నేను సెక్యూరిటీ గ్రూప్ లో పెట్టాను కదా, పర్ఫెక్ట్ నే ఉంది కదా అని. ఎస్, బాగానే ఉంది. అలానే ఆర్డిఎస్ సెక్యూరిటీ గ్రూప్ లో కూడా మనం పెట్టాలి. ఇక్కడ చూసినట్టయితే డెవైస్ ఉన్న ఆర్డిఎస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయి. ఓకే, ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళి ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో నువ్వు చూస్తే ఓన్లీ నా పబ్లిక్ ఐపీకి మాత్రమే 3306 ఎనేబుల్ చేశాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ MySQL ఇచ్చి అరోరా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన VPC యొక్క రేంజ్ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, VPC యొక్క CADR రేంజ్ ఇస్తే ఏమవుతుందంటే ఆ VPC లోనే కదా ఇన్స్టెన్సెస్ ఏదైనా లాంచ్ చేసినా ఆటోమేటిక్ గా యాక్సెస్ వస్తుంది. అలా కాదు నేను డైరెక్ట్ గా దీని యొక్క పబ్లిక్ ఐపీ ఇచ్చి కూడా కనెక్ట్ అవుదాం అంటే ఎస్ అవ్వచ్చు, బట్ ఇది రికమెండెడ్ కాదు. ఓకేనా, ఎందుకంటే కీప్ ఆన్ చేంజ్ అవుతుంది కదా పబ్లిక్ ఐపీ. సో దానికోసం ఏంటంటే 31.0.0/16 అని ఇస్తున్నాం. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కనెక్ట్ అయిపోయింది గుడికే. అక్కడ చేంజ్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే MySQL అనేది కనెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ కమాండ్ రన్ చేస్తున్నాను. షో డేటాబేసెస్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్టయితే డేటాబేస్ అనేది క్రియేట్ డిఫాల్ట్ ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చాయి చూడండి. ఇప్పుడు నేను ఒకవేళ ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే మురళి ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తే క్వరీ ఒకటి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ షో డేటాబేసెస్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ చూడండి మురళి డేటాబేస్ వచ్చిందా. ఇలా మనం ఒక డేటాబేస్ కి మనం కనెక్ట్ అవ్వాలి, అది కూడా EC2 ఇన్స్టెన్స్ నుంచి అంటే ఫస్ట్ ఏంటంటే MySQL సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. MariaDB సర్వర్ ఇన్స్టాల్ చేసి దాన్ని స్టార్ట్ చేసి తర్వాత MySQL -h ఇచ్చి హోస్ట్ నేమ్ ఇచ్చి -u యూజర్ -p ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వు డేటాబేస్ కనెక్ట్ అవ్వట్లేదంటే మేజర్ రీజన్ ఏముంటుందంటే సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి. ఎందుకంటే అలౌ చేయలేదు అనుకో ఎక్కువ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఇచ్చి జస్ట్ పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నా. అప్పుడు నీకు చూడు యాక్సెస్ డినైడ్ వస్తుంది. అంటే యాక్సెస్ డినైడ్ అంటే మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ రాంగ్, ఇది కనుక్కోవచ్చు. కానీ నువ్వు ఇట్లా ఎంటర్ చేసినప్పుడు నువ్వు పాస్వర్డ్ కరెక్ట్ కొట్టినా నీకు రావట్లేదంటే మేజర్గా సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ దట్ ఎలా కనెక్ట్ అవ్వాలనేది. రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఎవరైనా రీచ్ అవుట్ అవుతారు, హే డెవాప్స్ టీమ్ నా DB క్లస్టర్కి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా ఒకసారి వెరిఫై చేయవా అని. అప్పుడు ఏంటంటే ఇలా మనం EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి వెరిఫై చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వెరిఫై చేసే ముందు వాళ్ళని అడగాలి వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు. ఏదర్ MySQL వర్క్ బెంచ్ లేకపోతే EC2 ద్వారానా అప్లికేషన్ లో ఇష్యూ వస్తుందా తెలుసుకోవాలి. అప్పుడు మీకేంటంటే ట్రబుల్ షూట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ దట్. మీకేం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We'll see you next video.